మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్ మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పులిగోని తాండాకు చెందిన బానావత్ రామ్దాస్ నాయక్ అనే వ్యక్తి మద్యానికి బానిసై కన్నబిడ్డలు భార్యపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారు. నిందితుడు తన భార్య కవిత అలాగే 7 ఏళ్ల కుమారుడు హర్షిత్ కుమార్తె ప్రణితల గొంతు కోశాడు. ఈ ఘోర ఘటనలో భార్య కవిత కుమారుడు హర్షిత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కుమార్తెను చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దగ్గర వచ్చిన వాళ్ళు దృష్టి వల్ల మర్డర్ జరిగింది. ముగ్గురు వాళ్ళ భర్త ఆ రోకల్ బండతోటి నిందుడు చంపిండు. పంచనామా చేస్తారు. అది చాలా ఘోరంగా ఉంది. ఇసుటోనికి ఉరి శిక్ష పడేటట్టు చేయాలి, లేకపోతే పట్టుకునే కొట్టి చంపాలని కారికి ఉన్నాము. ఎందుకంటే ఇసుడు తాగబోతునికి ఉంచవద్దు. ఎప్పుడు తాగేది 24 గంటలు. ఎన్నోసార్లు ఈయన గురించి పోలీస్ స్టేషన్ పోయినాం. 10-20 సార్లు పోయినాం. కేసు పెట్టినాం, అని పెట్టినాం. మళ్ళీ మంచిగా అయితే మళ్ళీ దూరినాం. 2 ఏళ్ళు మా ఇంటికాడనే ఉంటాయి రుచి. అలా తండ పెద్ద మనుషులు అందరు వచ్చి తొలికొచ్చారు. మంచిగా చూస్తాం, మంచిగా చేస్తాం, ఏం చేయడికని మొత్తం ఎప్పుడు తాగిండో అప్పటి నుంచి ఇప్పుడు రాత్రి ఏమైంది తెలియదు కానీ మర్డర్ చేసిన వల్ల చేశారు. పులిగోనిపల్లి తండా గ్రామంలో రాత్రి ఒక బాధాకరమైన విషాదకరమైన సంఘటన జరిగింది. ఈ బానవత్ రామ్దాస్ అనే వ్యక్తి అతను తాగి ఇంతకుముందు కూడా చాలాసార్లు పాపం అమ్మాయిని భార్యని పిల్లల్ని ఇబ్బంది పెట్టేవాడు. దాని క్రమాలనే రాత్రి వాడు తాగిన మైకంలో తాగి ఇంటికి వచ్చి అందుకు భార్య అడిగింది, ఇట్లా పద్ధతి కాదు, మనకు పిల్లలు ఉన్నారు, మంచిగా బతకాలి, ఎందుకు తాగాలి, ఎందుకు ఖర్చు పెట్టుకోవాలని అడిగినందుకు వాడు తాగిన మైకంలో కోపంతో భార్య కవితను కొడుకు హర్షిత్ కూతురు ప్రణీత వీళ్ళని కొట్టడం జరిగింది. భార్య కవిత మరియు కొడుకు హర్షిత్ విషాదకరమైన పరిస్థితుల్లో జరిగి చనిపోయినారు. ప్రణీత కూతురు తీవ్రమైన గాయాలతోటి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. దాని గురించి ఇక్కడ మేము వచ్చి సీఈడీ చేసి ఇదంతా చేయడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో గ్రామస్తుల యొక్క స్టేట్మెంటు, వాళ్ళ చనిపోయిన ఆ వ్యక్తి యొక్క కవిత యొక్క సిస్టర్ అమ్మాయి తోటి దరఖాస్తు తీసుకొని ఆ నేరస్తుల విషయంలో కఠినంగా శిక్షించేందుకు అన్ని ఇన్వెస్టిగేషన్ ఆ విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మర్డర్ జరిగింది. ముగ్గురు వాళ్ళ భర్త ఆ రోకల్ బండతోటి నిందుడు చంపిండు. పంచనామా చేస్తారు. అది చాలా ఘోరంగా ఉంది. ఇసుటోనికి ఉరి శిక్ష పడేటట్టు చేయాలి, లేకపోతే పట్టుకునే కొట్టి చంపాలని కారికి ఉన్నాము. ఎందుకంటే ఇసుడు తాగబోతునికి ఉంచవద్దు. ఎప్పుడు తాగేది 24 గంటలు. ఎన్నోసార్లు ఈయన గురించి పోలీస్ స్టేషన్ పోయినాం. 10-20 సార్లు పోయినాం. కేసు పెట్టినాం, అని పెట్టినాం. మళ్ళీ మంచిగా అయితే మళ్ళీ దూరినాం. 2 ఏళ్ళు మా ఇంటికాడనే ఉంటాయి రుచి. అలా తండ పెద్ద మనుషులు అందరు వచ్చి తొలికొచ్చారు. మంచిగా చూస్తాం, మంచిగా చేస్తాం, ఏం చేయడికని మొత్తం ఎప్పుడు తాగిండో అప్పటి నుంచి ఇప్పుడు రాత్రి ఏమైంది తెలియదు కానీ మర్డర్ చేసిన వల్ల చేశారు. పులిగోనిపల్లి తండా గ్రామంలో రాత్రి ఒక బాధాకరమైన విషాదకరమైన సంఘటన జరిగింది. ఈ బానవత్ రామ్దాస్ అనే వ్యక్తి అతను తాగి ఇంతకుముందు కూడా చాలాసార్లు పాపం అమ్మాయిని భార్యని పిల్లల్ని ఇబ్బంది పెట్టేవాడు. దాని క్రమాలనే రాత్రి వాడు తాగిన మైకంలో తాగి ఇంటికి వచ్చి అందుకు భార్య అడిగింది, ఇట్లా పద్ధతి కాదు, మనకు పిల్లలు ఉన్నారు, మంచిగా బతకాలి, ఎందుకు తాగాలి, ఎందుకు ఖర్చు పెట్టుకోవాలని అడిగినందుకు వాడు తాగిన మైకంలో కోపంతో భార్య కవితను కొడుకు హర్షిత్ కూతురు ప్రణీత వీళ్ళని కొట్టడం జరిగింది. భార్య కవిత మరియు కొడుకు హర్షిత్ విషాదకరమైన పరిస్థితుల్లో జరిగి చనిపోయినారు. ప్రణీత కూతురు తీవ్రమైన గాయాలతోటి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. దాని గురించి ఇక్కడ మేము
వచ్చి సీన్ విజిట్ చేసి ఇదంతా చేయడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో గ్రామస్తుల యొక్క స్టేట్మెంట్, వాళ్ళ చనిపోయిన ఆ వ్యక్తి యొక్క కవిత యొక్క సిస్టర్ అమ్మాయి తోటి దరఖాస్తు తీసుకొని ఆ నేరస్తుల విషయంలో కఠినంగా శిక్షించేందుకు అన్ని ఇన్వెస్టిగేషన్ ఆ విధంగా చేస్తాం.